బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. 10 మంది ఎమ్మెల్యేల అనర్హతపై తేల్చాలని స్పీకర్కు ఆదేశాలు జారీ చేసింది. 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తుది తీర్పు వెల్లడించింది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హతపై తేల్చాలని స్పీకర్కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అందుకు 3 నెలల సమయం ఇచ్చింది. రైట్, మరింత సమాచారం మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పు వెల్లడించింది? రైట్ హరీష, ఇది సంచలన తీర్పు అని చెప్పొచ్చు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిన 10 మంది పైన కూడా అనర్హత వేటు వేయాలంటూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్కు కొంత ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు సానుకూలంగానే విన్నదని కూడా చెప్పుకోవచ్చు. 3 నెలల్లోప లేదా వీలైనంత త్వరగా ఈ యొక్క అంశాన్ని తేల్చాలంటూ కూడా స్పీకర్కు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏళ్ల తరబడి తమ వద్ద పెట్టుకోవడం సరికాదు అంటూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. అయితే అనర్హత సుప్రీంకోర్టు ఈ పిటిషన్ పైన కూడా ఇటు స్పీకర్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన సంగతిని కూడా గుర్తు చేయడం జరిగింది. అయితే పార్టీ ఫిరాయింపుల పైన కూడా పార్లమెంటు పైన ఒక నిర్ణయం తీసుకోవాలంటూ కూడా సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఏదైతే ఆ ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి కూడా వీలైనంత త్వరగానే ఈ యొక్క నిర్ణయం తీసుకోవాలంటూ కూడా స్పీకర్కు ఆదేశించడం జరిగింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. అయితే 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ గుర్తుపైన గెలుపొందిన తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలోకి చేరడం పైన బీఆర్ఎస్ నేతలు దాదాపు ఈ యొక్క పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఏప్రిల్ 4న సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత నేటికి తీర్పును రిజర్వ్ చేశారు. సుప్రీంకోర్టు ఈరోజు ఈ యొక్క కోర్టు ప్రారంభంలోనే ఈ యొక్క కేసుకు సంబంధించి తీర్పు వెలువడించడం జరిగింది. అయితే అనేక అంశాలను ఈ యొక్క సందర్భంగా అయితే సుప్రీంకోర్టు ఈ యొక్క తీర్పు సందర్భంగా చెప్పడం జరిగింది. ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి కావచ్చు, స్పీకర్ వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించి కూడా కొంత అసంతృప్తిని సుప్రీంకోర్టు వ్యక్తం చేయడం జరిగింది. సుప్రీంకోర్టు ప్రస్తుతం ఈ యొక్క కేసుకు సంబంధించి స్పీకర్నే 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలంటూ కూడా చెప్పింది. ఒకవేళ 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టు ఆర్డర్ని ధిక్కరణ చేసినట్టుగా అవుతుంది. కాబట్టి ఈ 3 నెలల్లోనే దీనికి సంబంధించి తెలంగాణ స్పీకర్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు అన్నది కూడా కొంత ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. ఏదైతే 3 నెలల్లోగా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఎవరైతే పార్టీ మారారో ఎమ్మెల్యేలు ఇప్పుడు వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? దీంట్లో స్పీకర్ ఇప్పటికే ఆ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఎమ్మెల్యేలకు నోటీసులు కూడా ఇచ్చిన నేపథ్యంలో ఈ యొక్క స్పీకర్ నిర్ణయం తదుపరి ఏమై ఉండబోతుందన్న దానిపైన కూడా కొంత ఆసక్తికరంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకుంటే ఈ 10 మంది ఎమ్మెల్యేల పైన మాత్రం అనర్హత వేటు వేసే అవకాశాలు కనపడుతున్నాయి. తెలంగాణలో మరోసారి 10 స్థానాలకు ఉప ఎన్నికలు రావడం ఖరారవుతుంది. కాబట్టి మరి స్పీకర్ దీనికి సంబంధించి ఇటు ఎమ్మెల్యే పదవికి కూడా వాళ్ళతో రాజీనామా చేయించి బై ఎలక్షన్స్ కి వెళ్తారా లేదా అన్న దానిపైన కూడా ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. అయితే సుప్రీంకోర్టు మాత్రం వీలైనంత త్వరగా లేదా 3 నెలల్లోనే స్పీకర్ తన నిర్ణయాన్ని వెల్లడించాల్సి ఉంటుంది అనేది కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ 3 నెలల్లోనే ఈ యొక్క స్పీకర్ గనక ఈ యొక్క ఎమ్మెల్యేల పైన ఇటు పార్టీ రాజీనామా చేయడంతో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా వాళ్ళు రాజీనామా చేసి మరి ఎన్నికలకు వెళ్లి రావాల్సి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి కూడా స్పీకర్ మరి ఈ 3 నెలల్లోనే నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. 3 నెలల్లోనే ఒకవేళ ఈ యొక్క ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా బై ఎలక్షన్స్ వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే పార్టీ ఏదైతే రాజ్యాంగం 1852కు సంబంధించిన అంశంలో కూడా దీనిపైన కూడా కొంత ఈ యొక్క విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఆ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఇటు ఆ పార్టీ రాజీనామా చేసిన తర్వాత ఆ పార్టీ గుర్తుపైన గెలుపొందిన ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి ఇతర పార్టీలో చేరాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇటు ఒకవేళ 3/4 ఎమ్మెల్యేలంతా కూడా అధికార పార్టీలోకి చేరితే కనుక పార్టీ విలీనం చేసుకొని ఈ ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు లేకుండా వాళ్ళంతా కూడా అదే గుర్తుపైన గెలిచినప్పటికీ ఇతర పార్టీలో కొనసాగే అవకాశాలు ఉంటాయనేది కూడా ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని 3 నెలల్లోనే ఈ యొక్క నిర్ణయం తీసుకోవాలనేది మాత్రం సుప్రీంకోర్టు స్పీకర్కి స్పష్టం చేయడం జరిగింది. హరీష్, గోపి, అంటే చాలా రోజుల నుంచి కూడా ఈ వ్యవహారం సాగుతూనే ఉంది. అయితే ప్రభుత్వంలోనే ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి ప్రభుత్వంలో ఉన్నారో అంటే వాళ్ళపైన ఒకవేళ అనర్హత వేటు వేస్తే వాళ్ళు వాళ్ళ పదవికి కూడా రాజీనామా చేయాల్సి వస్తుంది. అంటే ఈ వ్యవహారంపై ఇటు ప్రభుత్వం నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుంది?
అయితే ముఖ్యంగా ఈ కేసులో దానం నాగేందర్కి సంబంధించిన అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి బీఆర్ఎస్ పార్టీ తరపున న్యాయవాది తీసుకువెళ్లడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ గుర్తుపైన గెలిచిన దానం నాగేందర్ ఎమ్మెల్యే అయిన తర్వాత అతను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం మళ్ళీ బీఆర్ఎస్ గుర్తుపైన కాంగ్రెస్ గుర్తుపైన ఆయన ఎంపీ పదవికి కూడా ఆయన పోటీ చేయడం జరిగింది. ఇటువంటి నేపథ్యం ఉన్న నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజీనామా చేయకుండానే ఆయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయడాన్ని కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. అయితే మరొక వైపు ఈ యొక్క కడియం శ్రీహరికి సంబంధించిన అంశంలో కూడా ఇదే విషయాన్ని కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే వీటన్నిటినీ కూడా పూర్తిగా పరిశీలించిన సుప్రీంకోర్టు ఈరోజు ఇచ్చిన తీర్పులో మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశాన్ని ఇటు పార్లమెంటు కూడా గమనించాల్సి ఉంటుంది. ఇటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా దానికి ఒక నిర్దేశకమైన సూచనలు చేయాల్సిన బాధ్యత కూడా పార్లమెంటు పైన ఉంటుందనేది కూడా ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని చెప్పింది. అదేవిధంగా ఒక పార్టీ గుర్తుపైన గెలుపొందిన నేతలు పార్టీకి రాజీనామా చేసిన సందర్భంలో అదే పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాల్సి ఉంటుంది అనేది కూడా తన తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు నేరుగా దీంట్లో ఆదేశాలు ఇచ్చే పరిస్థితి లేనందున స్పీకర్కే తుది నిర్ణయాన్ని వదిలేస్తూ 3 నెలల టైం బాండ్ మాత్రం విధించడం జరిగింది. 3 నెలల లోపు ఈ ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మరి ఖచ్చితంగా రానున్న ఈ 3 నెలల్లో ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొంది కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలంతా కూడా ఇటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాల్సి ఉంటుందనేది కూడా కొంత స్పష్టమవుతుంది. రానున్న రోజుల్లో ఈ 10 స్థానాలకు సంబంధించి కూడా ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. హరీష. రైట్, థ్యాంక్ యూ గోపి. ఇదే విషయం పైన మరింత సమాచారంతో మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రతాప్, ఏదైతే ఒక సంచలన తీర్పు సుప్రీంకోర్టు ఇవాళ వెలువరించిందో, ఎవరైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పుడు ఎటువంటి ఫర్దర్ స్టెప్ తీసుకునే అవకాశం ఉంది స్పీకర్? ఆయన ముందున్న ఆప్షన్స్ ఏంటి? ఎస్ హరీష, 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ ఫిరాయింపు చేశారో ఆ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించడం, సుప్రీంకోర్టు కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపిన నేపథ్యంలో ఈ రోజు కూడా తుది తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే ఈ 10 మంది ఎవరైతే ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారో వారిపైన 3 నెలల లోపు వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు అంతా కూడా మళ్ళీ కోర్టు అంటే ఈ అంశం అనేది కూడా అంతా స్పీకర్ కోర్టులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇప్పుడు కోర్టు కూడా పూర్తిగా స్పీకర్ విచక్షణాధికారానికి వదిలేసిన పరిస్థితి. ఖచ్చితంగా 3 నెలల లోపు మాత్రం వీరిపైన చర్యలు తీసుకోవాలి, ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు అనేది కూడా స్పష్టత చేయాలి. సాధ్యమైనంత త్వరలో, లేదంటే 3 నెలల లోపు దీనిపైన తీసుకోవాలి. అదేవిధంగా పార్లమెంట్లో కూడా దీనికి సంబంధించి పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఒక చట్టం చేయాలంటూ కూడా దీనికి సుప్రీంకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఈ అంశం సంబంధించి చాలా కాలం నుంచి తెలంగాణలో పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కూడా ఒక చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అయితే ఏకంగా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేసిన పరిస్థితి. మిగతా 9 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ వారు మాత్రం దీనికి సంబంధించి కూడా గతంలో సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చినప్పటికీ అఫిడవిట్ల రూపంలో వారు ఇచ్చిన సమాధానాలు కానీ, అదేవిధంగా స్పీకర్ కార్యాలయాన్ని కూడా వీరికి నోటీసులు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఏందనేది గతంలో సుప్రీంకోర్టు కూడా స్పీకర్ కార్యదర్శిని కూడా అడిగిన పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని స్పీకర్ కూడా నోటీసులు సర్వ్ చేసిన పరిస్థితి. 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి వారి వివరణ ఇవ్వాలంటూ కూడా గతంలో స్పీకర్ కార్యాలయం కూడా నోటీసులు ఇచ్చింది. దీనికి సంబంధించి కూడా ఎమ్మెల్యేలంతా కూడా వారి అభిప్రాయాలను కూడా అందజేసిన పరిస్థితి. సుప్రీంకోర్టుకు కూడా వారు ఎమ్మెల్యేలు ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వారు కూడా అఫిడవిట్లు రూపంలో తమ సమాధానాలు కూడా ఇచ్చిన పరిస్థితి. అయితే దాదాపు ఒక దానం నాగేందర్ మినహా మిగతా ఎమ్మెల్యేలంతా కూడా పార్టీ ఫిరాయింపుల విషయంలో తామంతా కూడా ఇక్కడ పార్టీ మారలేదు, కేవలం కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్లోనే అట్లే కంటిన్యూ అవుతున్నాము, ఆ బీఆర్ఎస్ పార్టీ విధానాలపైన తమకు అసంతృప్తి ఉంది కాబట్టి మేము కాస్త దూరంగా ఉంటున్నాం అనేది చెప్పారు తప్ప కాంగ్రెస్ పార్టీలో చేరలేదంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఆ కండువాకు సంబంధించి కూడా దేవుడు కండువా వేసుకున్నాం, మేము కాంగ్రెస్ కండువా కాదు అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. సో మొత్తం మీద ఈ అంశం అనేది కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు అయితే పూర్తి స్థాయిలో వీరికి పార్టీ ఫిరాయింపుల కిందికి వీరంతా కూడా వర్తిస్తారు కాబట్టి వీరిపైన యాక్షన్ తీసుకోవాలి ఖచ్చితంగా 3 నెలల లోపు అని కూడా చెప్పింది. కాబట్టి ఇప్పుడు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది. స్పీకర్ గతంలో ఒకసారి ఎమ్మెల్యేలకు అందరూ కూడా ఒకసారి నోటీసులు ఇచ్చారు కాబట్టి ఈ నోటీసులు
నోటీసుల విషయంలో ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాధానం సంతృప్తి వ్యక్తం చేసి దీనికి సంబంధించి ఫిరాయింపులకు సంబంధించి రిజెక్ట్ చేస్తారా, లేదంటే కనుక దీనికి సంబంధించి యాక్సెప్ట్ చేసి వారి అనర్హత వేటుకు గురి చేస్తారా అనేది కూడా చూడాలి. అనర్హత వేటుకు కనుక గురి చేసినట్లయితే కనుక దాదాపు 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఉండదు. సో వారు రాజీనామా చేస్తారా అనేది కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎందుకంటే ఇప్పటికీ దానం నాగేందర్ అయితే పూర్తి ఎవిడెన్స్ తో సహా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినప్పటికీ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ నుంచి ఎంపీగా పోటీ చేశారు కాబట్టి ఆయన పూర్తి ఎవిడెన్స్ కళ్ళ ముందు కనబడుతున్నాయి. కాబట్టి ఈ అంశానికి సంబంధించి దానం నాగేందర్ రాజీనామా చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా గతంలో కొన్ని వార్తలు వచ్చాయి. ఎందుకంటే అనర్హత వేటు గురి కాకుండా ఉండేందుకంటే ఖచ్చితంగా రాజీనామా చేయాలి, ఉప ఎన్నికల్లో మరోసారి ఉప ఎన్నికలకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలనే ఆలోచన ఉన్నట్టు కూడా ఆయన సన్నిహితులు కూడా చెప్పిన పరిస్థితి ఉంది. కాబట్టి సో ఈ నేపథ్యంలో దానం నాగేందర్ రాజీనామా చేస్తారా, మిగతా ఎమ్మెల్యేల విషయంలో కూడా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాల్సింది. ఎందుకంటే కాసేపటి క్రితమే సుప్రీంకోర్టు ఆదేశాలు తీర్పు ఇవ్వడం జరిగింది. కాబట్టి సుప్రీంకోర్టు పూర్తి కాపీ ఆర్డర్ సంబంధించిన పూర్తి కాపీ స్పీకర్ కార్యాలయం అందిన తర్వాత స్పీకర్ కార్యాలయం ఈ విషయంలో ఎలాంటి రియాక్ట్ అవుతుంది, ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. సో మొత్తం మీద ఈ రోజు సాయంత్రం లోపు స్పీకర్ కార్యాలయం కూడా దీనిపైన స్పందించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. హరీష, ఎస్ ప్రతాప్, అంటే ఇవాళ ఈ తీర్పు వెలువడటంతో అంటే బీఆర్ఎస్ కొంత విజయం సాధించని మనం చెప్పుకోవాలి. చాలా రోజుల నుంచి కూడా ఈ అంశం పైన ఇటు బీఆర్ఎస్ తీవ్రమైన ఫైట్ చేస్తూనే ఉంది. అయితే ఇవాళ వెలువడిన ఈ తీర్పుకు సంబంధించి బీఆర్ఎస్ నుంచి ఎటువంటి రియాక్షన్ అనేది వస్తుంది, ఆ పార్టీ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? దీనికి సంబంధించి పార్టీ ఫిరాయింపుల విషయంలో బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తూ సుప్రీం హైకోర్టులో మొదట్లో కేసు వేయడం కానీ, హైకోర్టులో దీనిపైన కూడా పెద్ద ఎత్తున ఫైట్ చేయడం కానీ, హైకోర్టులో మాత్రం దీన్ని శాసనసభ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో మేము జోక్యం చేసుకోలేం, శాసనసభ వ్యవహారాలు వేరు, జ్యుడిషియరీ వ్యవస్థ వేరు, కాబట్టి మేము అందులో జోక్యం చేసుకోలేము, ఆ వ్యవస్థలకు సంబంధించి అది స్పీకర్ విచక్షణ అధికారానికి ఉంటుందంటూ కూడా గతంలో హైకోర్టు తెలంగాణ హైకోర్టు తీర్పిచ్చింది. అయితే ఈ తీర్పును తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కూడా వేశారు. సుప్రీంకోర్టులో కూడా సుప్రీంకోర్టు జస్టిస్ కూడా గవాయి కూడా దీనిపైన క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తూ కూడా అంటే ఈ ఫిరాయింపుల విషయంలో కూడా తీవ్రంగా తప్పుపట్టిన పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేలు ఈ విధంగా పార్టీ ఫిరాయింపులు చేస్తే కనుక ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా స్పీకర్ కార్యాలయం గతంలో కూడా కోరిన సందర్భం ఉంది. దీనికి సంబంధించి కూడా స్పీకర్ కార్యదర్శి కూడా దీనికి సంబంధించి అంటే అఫిడవిట్ల రూపంలో ఇస్తూ కూడా సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటా, అంటే సరైన సమయం ఎప్పుడు వస్తుంది, 4 ఏళ్లు పడుతుంది, 5 ఏళ్లు పడుతుంది అంటూ కూడా ఈ విధంగా క్రాస్ క్వశ్చన్స్ కూడా వేసిన పరిస్థితి. కాబట్టి ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ రోజు తీర్పు రావడం అనేది క్రాస్ ఎగ్జామినేషన్ జరగడం కానీ ఈ వాదనల ప్రతివాదనల సందర్భంగా కూడా ఒక విధంగా బీఆర్ఎస్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే బీఆర్ఎస్ మాత్రం పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేల పైన పూర్తిగా అనర్హత వేటు వేయాలని చెప్పేసి గట్టి పట్టుపట్టిన పరిస్థితి ఉంది. కాబట్టి బీఆర్ఎస్ చేసిన ఈ విషయానికి సంబంధించి కోర్టు మాత్రం సున్నితంగా తిరస్కరిస్తుంది. ఎందుకంటే ఇది నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎమ్మెల్యేల పైన యాక్షన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా స్పీకర్ అధికారమే ఉంటుంది. కాబట్టి స్పీకర్ను ఖచ్చితంగా మేము అనర్హత వేటు వేయడానికి తమకు అధికారం లేదంటూ కూడా స్పీకర్ ఈరోజు సుప్రీంకోర్టు చెప్పిన పరిస్థితి. కాబట్టి ఈ పరిస్థితి ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం స్పీకర్ మాత్రం నిర్ణయం తీసుకోవాలి, 3 నెలలలోపు నిర్ణయం తీసుకోవాలనే విషయంలో మాత్రం బీఆర్ఎస్ కాస్త సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద బీఆర్ఎస్ చేసిన ఈ ఫలితం ఏదైతే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వచ్చి సుప్రీంకోర్టులో కూడా చేసిన ఈ వాదనలు అయితే ఈ విధంగా సక్సెస్ అయింది ఆ పార్టీకి సంబంధించి. సో మొత్తం మీద ఈ విషయానికి సంబంధించి ఫైనల్ గా ఈ ఎమ్మెల్యేల అనర్హత విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు, స్పీకర్ విషయంలో స్పీకర్ పైన కూడా ఒత్తిడి తీసుకురావడానికి బీఆర్ఎస్ ఎలాంటి వ్యూహం రచించింది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే త్వరలో నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాలు రాబోతున్నాయి. కాబట్టి అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించి కూడా ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా అనర్హత వేటుకు సంబంధించి కూడా ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా ఈ రోజు తీర్పు ఇవ్వడం జరిగింది. కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని చెప్పేసి కూడా ఒత్తిడి తీసుకొచ్చే అవకాశాలు కూడా బీఆర్ఎస్ వర్గాలు తెలుపుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందుబాటులో ఉన్నారు. బీఆర్ఎస్ లో ఎటువంటి చర్చ నడుస్తోంది, ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు నేతలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్ కరుణాకర్, ఇవాళ సుప్రీంకోర్టు ఏదైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై తేల్చారని స్పీకరే తేల్చారని సుప్రీంకోర్టు తీర్పు వెలువడించిన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు, బీఆర్ఎస్ నుంచి ఎవరెవరు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు? ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కేసుకు సంబంధించి కాసేపటి క్రితం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ చాలా రోజులుగా దాదాపు 1.5 పైగా ఈ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై పోరాటం చేస్తోంది. స్పీకర్కు పలుమార్లు ఫిర్యాదు చేసినా, స్పీకర్కు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని చెప్పి స్పీకర్కు విజ్ఞప్తి చేసినా స్పీకర్ పలుమార్లు దీనిపై పట్టించుకోకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ హైకోర్టుకు వెళ్ళింది. ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా నేతలంతా కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు
కారు పార్టీ గుర్తుపై గెలిచి ఆ తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీలోకి పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారో 10 మందిని వెంటనే అనర్హత వేటు వేయాలని చెప్పి ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తూ వస్తోంది. ఈరోజు సుప్రీంకోర్టు 3 నెలల లోపల నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్పీకర్కు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ సానుకూలంగా స్పందిస్తోంది. తమ పోరాటం ఫలించిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఇప్పటికైనా స్పీకర్ ఇంకా తాత్సారం చేయకుండా వెంటనే 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా మరోసారి స్పీకర్ను కోరే అవకాశం కనిపిస్తుంది. మనం చూసాం చాలా కాలంగా ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. అంతకంటే పెద్ద సాక్ష్యం అవసరం లేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతల ముందు నుంచి కూడా వాదిస్తూ వస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా దీనిపై అంగీకారం తెలిపిన నేపథ్యంలోనే ఇప్పుడు స్పీకర్కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కానీ స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేదే రాజకీయ వర్గాల్లో కొంత ఆసక్తి నెలకొంది. ఎందుకంటే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి స్పీకర్ చాలా కాలంగా తాత్సారం చేస్తున్నారు. స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పి తాము సుప్రీంకోర్టును ఆశ్రయించామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇది వచ్చింది. స్పీకర్ ఇంకా తాత్సారం చేయకుండా వెంటనే నిర్ణయం తీసుకోవాలి. ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన ఎమ్మెల్యేల విషయంలో అనర్హత పిటిషన్పై 3 నెలల లోపల నిర్ణయం తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించింది. కాబట్టి స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ 3 నెలల లోపలే ఈ పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తారా, లేకపోతే వాళ్ళ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? ఎందుకంటే ఇప్పటికే ఒకసారి స్పీకర్ ఈ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి వాళ్ళందరిపై విచారణ జరిపిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి స్పీకర్ మరోసారి సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో మరోసారి ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలందరికీ మరోసారి నోటీసులు ఇచ్చి వాళ్ళను విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తుంది. రైట్ కరుణాకర్, నేను సతీష్ మాట్లాడుతున్నాను, లైవ్లో ఉండండి. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. తీర్పు వచ్చిన 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సీజే బీఆర్ గవాయ్ నేతృత్వంలో ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానమే అనర్హత వేటు వేయాలన్న విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్నట్టుగా సూత్రం వర్తించకూడదని వ్యాఖ్యానించింది. ఒక రకంగా తెలంగాణలో రాజకీయంగా ఇది చాలా బిగ్ బ్రేకింగ్ అని చూడాలి. ఎందుకంటే బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత అంశం అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయింది. స్పీకర్ 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలంటూ డైరెక్ట్గా సర్వోన్నత ధర్మాసనమే చెప్పింది. కాబట్టి మరి ఇప్పుడు స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది. స్పీకర్ కార్యాలయం ఎలా రెస్పాండ్ కాబోతుంది, రాజ్యాంగపరంగా ఎలాంటి ఇమ్యూనిటీ స్పీకర్కు ఉంది, ఇలాంటి అంశాలన్నీ ఇప్పుడు తెర ముందుకు రాబోతున్నాయి. స్పీకర్ 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలనేది కీలకం కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో త్వరలో బై ఎలక్షన్స్ కూడా ఛాన్స్ ఉండే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కరుణాకర్, ఎలాంటి కీలక పరిణామం ఇది? పొలిటికల్ సర్కిల్స్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? ఎందుకంటే బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పటి నుంచో బీఆర్ఎస్ పోరాటం చేస్తూనే ఉంది. అటు కోర్టులకు వెళ్ళడం కానీ, స్పీకర్ను పదే కలవటం కానీ, ఇప్పుడు నేరుగా సుప్రీంకోర్టే చెప్పింది కాబట్టి ఇక బీఆర్ఎస్ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఖచ్చితంగా స్పీకర్ పాజిటివ్గానే సుప్రీంకోర్టు తీర్పును శిరసావహిస్తారని ఆశిస్తోందా, లేదంటే ఇంకా అనుమానాలు ఏమైనా ఉన్నాయా? బీఆర్ఎస్ పార్టీ కొంత అనుమానం వ్యక్తం చేస్తుంది. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి, అది కూడా 3 నెలల్లోపు ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్పీకర్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. కానీ స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా లేదా అన్న దానిపైనే ఇటు బీఆర్ఎస్ వర్గాల్లో కావచ్చు, రాజకీయ వర్గాల్లో కొంత అనుమానం వ్యక్తం అవుతుంది, ఆసక్తి రేపుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోవాలి, వారందరినీ కూడా అనర్హులుగా ప్రకటించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చాలాసార్లు స్పీకర్ను కలిసింది, స్పీకర్కు అనర్హత పిటిషన్ దాఖలు చేసింది. స్పీకర్ దానిపై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతోనే బీఆర్ఎస్ పార్టీ ముందు హైకోర్టును ఆశ్రయించింది, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించిన పరిస్థితిని మనం చూస్తాం. సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణల తర్వాత సుప్రీంకోర్టు కూడా స్పీకర్కు నోటీస్ ఇచ్చిన పరిస్థితి మనం చూస్తాం. ఆ తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు కూడా నోటీసులు ఇచ్చింది. స్పీకర్ సుప్రీంకోర్టు నోటీసులకు సమాధానం చెప్పారు. 10 మంది ఎమ్మెల్యేలు కూడా అఫిడవిట్ దాఖలు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. వీటన్నిటి పరిగణించిన తర్వాత సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చే ముందు ఒక కీలక వ్యాఖ్య కూడా చేసింది. ఇటువంటి అనర్హత పిటిషన్లపై ఏళ్ల తరబడి తాత్సారం చేయకూడదు, వెంటనే నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి తెలంగాణ స్పీకర్, అసెంబ్లీ స్పీకర్ ఈ అనర్హత పిటిషన్కి సంబంధించి 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని చెప్పి చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు స్పీకర్ కోర్టులోకి వచ్చింది. కానీ స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? 3 నెలల లోపైన నిర్ణయం తీసుకుంటారా? ఒకవేళ నిర్ణయం తీసుకుంటే నిజంగానే పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఆరోపించడంతో పాటు అనర్హత పిటిషన్ దాఖలు చేసింది. కాబట్టి అందుకు అనుగుణంగా వాళ్ళందరినీ అనర్హులుగా స్పీకర్ ప్రకటిస్తారు. ఇటువంటివన్నీ కొంత ఆసక్తి రేపుతున్నాయి. ఎందుకంటే స్పీకర్ పరిధిలో ఎవరు జోక్యం చేసుకోవద్దు, స్పీకర్కున్న విస్తృతమైన అధికారాల్లో కోర్టులు కూడా జోక్యం చేసుకోలేవు అని చెప్పి చాలా సందర్భాల్లో న్యాయ నిపుణులు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇప్పుడు స్పీకర్కి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. టైం లిమిట్ కూడా పెట్టింది, 3 నెలల లోపు నిర్ణయం తీసుకోవాలని చెప్పి. అయితే నిర్ణయం తీసుకోవాలని చెప్పిందే కానీ
వీళ్ళందరినీ అనర్హతులుగా ప్రకటించాలని చెప్పి అందుకు తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పి ఇటువంటి ఈ అంశాల్లో సుప్రీంకోర్టు ఎటువంటి కామెంట్ చేయలేదు. కేవలం నిర్ణయం తీసుకోవాలని మాత్రమే స్పీకర్కు చెప్పింది. కాబట్టి ఇప్పుడు స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, 3 నెలల లోపు మరోసారి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ జరుపుతారా, వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడతారా, వాళ్ళందరూ పిలిపించి వాళ్ళతో వివరణ తీసుకున్న తర్వాత స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. ఇటువంటి అంశాలపై కొంత ఆసక్తి రేపుతుంది, ఉత్కంఠ రేపుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సతీష్. రైట్. కరుణాకర్, మీరు లైవ్లోనే ఉండండి. ప్రస్తుతం ఆ ఫోన్ లైన్లో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి గారు. తెలకపల్లి రవి గారు, నమస్తే సార్. తెలకపల్లి రవి గారు, మనం చూస్తున్నాం అంటే తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత అంశానికి సంబంధించి స్పీకర్ 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని ఈరోజు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అదే సందర్భంలో ఈ ఫిరాయింపులపైన వీటిపైన ఒక సమగ్ర చట్టం రావాలన్న వ్యాఖ్య కూడా సుప్రీంకోర్టు చేసింది. దీన్ని ఖచ్చితంగా ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్గా చూడొచ్చా? ఇప్పుడు స్పీకర్ ముందుకు ఎలాంటి ఇమ్యూనిటీ వస్తుంది? రవి గారు, కొంత సిగ్నల్ ఏరియాలోకి వచ్చి మాట్లాడతారు సార్. పది మంది ఎమ్మెల్యేల అనర్హతపై తేల్చాలని తెలంగాణ స్పీకర్కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 3 నెలల్లోగా తెలంగాణ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అలాగే ఫిరాయింపులపై కూడా ఒక సమగ్ర చట్టం రావాలి, ఏళ్ల తరబడి నిర్ణయాన్ని పెండింగ్లో ఉంచడం సరికాదంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇది తెలంగాణ వరకు జడ్జిమెంట్గా మనకి క్లియర్ కట్గా కనిపిస్తున్నా ఇప్పుడు స్పీకర్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తి రేపుతున్నా. లార్జర్ సెన్స్లో చూస్తే ఇది చాలా రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టులు ఇచ్చిన తీర్పులు ఉన్నాయి, అలాగే స్పీకర్కు అనుకూలంగా ఇచ్చిన తీర్పులు కూడా ఉన్న నేపథ్యంలో మరి ఇది ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఏమైనా కాబోతుందా? అటు పెండింగ్లో ఉంచడం కరెక్ట్ కాదు, దీనికి ఒక సమగ్ర చట్టం కావాలంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినట్టుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా కేంద్రాన్ని కూడా ప్రతిపాదనగా చేసింది. ఇలాంటి అన్ని అంశాలు కూడా ఇప్పుడు తెర ముందుకు వస్తున్నాయి. మరి స్పీకర్ కార్యాలయం ఎలా రెస్పాండ్ కాబోతుందన్నది ఆసక్తికరం. పూర్తిగా వాళ్ళపై అనర్హత వేటు వేయాలన్నది బీఆర్ఎస్ చేస్తున్న డిమాండు. అయితే ఈ అనర్హత పిటిషన్లపైన స్పీకర్ 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. ఒకవేళ స్పీకర్ కనుక నిర్ణయం తీసుకుంటే మాత్రం తెలంగాణలో ఉప ఎన్నికలు అనివార్యంగా కనిపిస్తున్నాయి. నిజంగా పరిస్థితి అక్కడి వరకు వెళ్తుందా? స్పీకర్కు ఉన్న అధికారాలు ఏంటి? ఇప్పుడు స్పీకర్ ఎలా వ్యవహరించబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారుతోంది. ఎందుకంటే తెలంగాణలో బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల అనర్హత అంశం చాలా రోజుల నుంచి హాట్ టాపిక్గానే ఉంటుంది. ఒకవైపు ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉంటూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా దానం నాగేందర్ లాంటి నేతలు ఎన్నికల్లో పోటీ చేసిన అంశం కూడా ఇక్కడ తెర ముందుకు వచ్చిన పరిస్థితి మనం చూసాం. ఏదేమైనా సుప్రీంకోర్టు తీర్పు మాత్రం ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్గానే కనిపిస్తోంది. కానీ ఇప్పుడు స్పీకర్ ఏం చేయబోతున్నారు, స్పీకర్ పరిధి ఏంటి అంటే సుప్రీంకోర్టు ఆదేశాలను ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం స్పీకర్పై ఉందా, లేదంటే ఇంకా స్పీకర్కి ఆయనకు ఉండాల్సిన విశేష అధికారాలు అని మనం వాడతాం కదా డిస్క్రిషన్ పవర్స్ అని, నిజంగా డిస్క్రిషన్ పవర్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా హోల్డ్ చేయటం, లేదంటే దానిపై తన అభిప్రాయాన్ని సుప్రీంకోర్టుకి తెలియజేయటం, ఇలాంటి అధికారాలు కూడా ఆయనకి ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ కూడా ఇప్పుడు తెర ముందుకు రాబోతున్నాయి. లార్జర్ సెన్స్లో చూస్తే సుప్రీంకోర్టు ఎక్కువ రోజులు పెండింగ్లో ఉంచడం నిర్ణయాన్ని కరెక్ట్ కాదంటూ చేసిన వ్యాఖ్యను మాత్రం మనం ఖచ్చితంగా అండర్లైన్గా చూడాలి. ఎందుకంటే గతంలో ఇదే తెలంగాణ ఎమ్మెల్యేల అనర్థాంశంకు సంబంధించి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు మనం చూసాం. స్పీకర్ దీనిపై నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. అలాగే స్పెసిఫిక్గా ఒక గడువును విధించలేదు. ఎందుకంటే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలనేది స్పీకర్ అధికార పరిధికి సంబంధించిన అంశమని గతంలో ఇదే సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య కూడా మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. బట్ ఇప్పుడు మాత్రం లేటెస్ట్గా 3 నెలల గడువు అండర్లైన్డ్ 3 monthsలో ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని గడువు విధించింది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక కీలకమైన పరిణామమే. ఇప్పుడు మరి స్పీకర్ కార్యాలయం ఎలా రెస్పాండ్ కాబోతుందన్నది ఆసక్తికరం. మరి అనర్హత పిటిషన్కి సంబంధించి ప్రతి పిటిషన్ను పరిశీలిస్తుందా? ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్లో చేరారో ఆ ఎమ్మెల్యేలందరినీ పిలిచి స్పీకర్ మాట్లాడతారా, వాళ్ళకి షోకాజ్ జారీ చేసి వివరణ తీసుకుంటారా, తీసుకున్న తర్వాత స్పీకర్ ఎలా నిర్ణయం తీసుకుంటారు? నేరుగా సర్వోన్నత ధర్మాసనమే చెప్పింది కాబట్టి, న్యాయస్థానమే చెప్పింది కాబట్టి స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతోంది? ఒకవేళ స్పీకర్ కనుక నిర్ణయం రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే అప్పుడు సుప్రీంకోర్టు ఎలా వ్యవహరించవచ్చు? ఇలాంటి అంశాలన్నీ ఇప్పుడు తెర ముందుకు వస్తున్నాయి. ఎందుకంటే రాజ్యాంగంలో సుప్రీంకోర్టుకు ఉండాల్సిన అధికారాలు సుప్రీంకోర్టుకు ఉన్నాయి. అట్ ది సేమ్ టైం స్పీకర్ కూడా అలాంటి విశేష అధికారాలు ఉన్నాయి. గతంలో మహారాష్ట్ర విషయంలో కానీ, కర్ణాటక విషయంలో కానీ ఇలాంటి ఎమ్మెల్యేల అనర్హత అంశాలు, ఎమ్మెల్యేల
ఫిరాయింపు అంశాలపై ఎలాంటి చర్చ మనకి జరిగింది? ప్రస్తుతం ఫోన్లలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రావు గారు. తెలకపల్లి రావు గారు, నమస్తే సార్. నమస్తే సార్. ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఎలా చూడాలి సార్? ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ కావచ్చా? ఇప్పుడు ఖచ్చితంగా స్పీకర్ సుప్రీంకోర్టు తీర్పుని శిరసావించాలా, లేదంటే స్పీకర్కి ఇంకా అధికారాలు ఏమైనా ఉన్నాయా అదనంగా? 3 నెలల నిర్ణయం తీసుకోవాలి ఖచ్చితంగా అని చెప్పింది. అట్లా చెప్తూ ఇంకొక మాట చెప్పింది, స్పీకర్ ఇలాంటి విషయాలు పరిశీలించేటప్పుడు ట్రైబ్యునల్ గా ఆయన యాక్ట్ చేస్తున్నాడు. కాబట్టి 3 నెలల నిర్ణయం తీసుకోకపోతే కోర్టు చేసుకోవచ్చు మాట్లాడారు. దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా వాళ్ళు మళ్ళీ సార్ మీ వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది సార్. హలో, రైట్. మళ్ళీ తెలకపల్లి రావు గారితో మాట్లాడతాం. కొంత సాంకేతిక సమస్య తలెత్తింది ఫోన్ లైన్కి సంబంధించి. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఆల్రెడీ మా ప్రతినిధి కరుణాకర్ చాలా వివరించారు. బీఆర్ఎస్ మాత్రం చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల నుంచి ఇదే అంశంపై బీఆర్ఎస్ పోరాటం చేస్తోంది. సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చింది కాబట్టి ప్రకాష్ గౌడ్, అరికేపుడు గాంధీ, మహిపాల్ రెడ్డి, అలాగే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మరికొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్ పక్షాన్ని చేరిన నేపథ్యం ఇక్కడ చాలా కీలకంగా మారుతోంది. అయితే వీళ్ళలో మనం చూస్తే స్పెసిఫిక్గా కడియం శ్రీహరి లాంటి నేతలు కానీ, తర్వాత దానం నాగేంద్ర లాంటి నేతలు కానీ నేరుగా ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేసే వాతావరణం కూడా క్రియేట్ అయింది లోక్సభ ఎన్నికలకు సంబంధించి. ఇలాంటి అంశాలన్నీ ఇప్పుడు తెర ముందుకు వస్తే ఏ విధంగా రేపొద్దున్న అనర్థ అంశం, ఫిరాయింపుల అంశం నిలుస్తుందన్నది ఆసక్తికరం. కేవలం దానం నాగేందర్ లాంటి నేతల విషయంలోనే స్పీకర్ నిర్ణయం తీసుకొని మిగతా వాళ్ళని పెండింగ్లో పెడతారా, లేదంటే ఖచ్చితంగా ఎవరైతే కాంగ్రెస్లో చేరారో దానం నాగేంద్ర కానీ, తెల్లం వెంకట్రావు కానీ, కడియం శ్రీహరి కానీ, మిగతా ఎమ్మెల్యేలు కానీ వాళ్ళందరిపైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరం. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాళే యాదయ్య, మాజీ మంత్రి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కూడా ఇందులో ఉన్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, అలాగే అరికేపుడు గాంధీ, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే, ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యం సంబంధించి ఒకవేళ ఖచ్చితంగా 3 నెలలు గడువు పెట్టింది కాబట్టి స్పీకర్ ఖచ్చితంగా పాటించాల్సిందని కొద్దిసేపటి కిందటే ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి గారు చెప్తున్నారు. కాబట్టి ఒకవేళ అదే జరిగితే తెలంగాణలో బై ఎలక్షన్స్ అయితే ఇంకా రాబోతున్నాయి. ఖచ్చితంగా ఇవి కీలక పరిణామంగానే మనం చూడాలి. కేవలం ఇది తెలంగాణ వరకే పరిమితం కాదనాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ చేసిన వ్యాఖ్యలు కూడా మనం చూద్దాం. సాకులు చెప్పి వాయిదా వేస్తామంటే కుదరదు, ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్నట్టుగా ఉండకూడదు, అలా చేస్తే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్టు అంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు మాత్రం చాలా చాలా కీలక వ్యాఖ్యలు ఈరోజు చేశారు. ఎందుకంటే ఫిరాయింపుల అంశం, ఈ అనర్థ అంశం అనేది చాలా రోజులుగా అన్ని రాష్ట్రాల్లో ఒక మేజర్ ఇష్యూయే. గతంలో కూడా సుప్రీంకోర్టు తీర్పులు చూసేటప్పుడు, హైకోర్టు తీర్పులు చూసుకునేటప్పుడు కొన్ని రాష్ట్రాల విషయంలో ఒకలాగా, మరికొన్ని రాష్ట్రాల విషయంలో మరోలాగా వచ్చాయన్నది ఎప్పుడు కూడా ఒక డిబేటబుల్ అంశమే. కానీ అట్ ది సేమ్ టైం స్పీకర్ విశేష అధికారాలు అన్న అంశం కూడా ఒక డిబేటబుల్ అంశమే. ఇలాగా రాజ్యాంగం పరంగా వాళ్ళకున్న అధికారాలు, అలాగే అధికార విభజన, సుప్రీంకోర్టు స్పీకర్ లాంటి స్పీకర్ అధికారాలను ప్రశ్నించజాలదంటూ గతంలో ఉన్న కొన్ని వెడ్డిక్స్ ఇవన్నీ చూసుకుంటున్నప్పుడు ఈరోజు మాత్రం సుప్రీంకోర్టు ఇచ్చింది మాత్రం చాలా ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్గానే చూడాలి. స్పీకర్ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని గతంలో సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ పార్టీ ఫిరాయింపుల చట్టంపై పార్లమెంటు నిర్ణయం తీసుకోవాలని ఇండైరెక్ట్గా అటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ప్రతివాదిగా ప్రస్తావించిన అంశం ఇక్కడ మనం చూడాలి. కాంగ్రెస్లో చేరిన ఈ 10 మంది ఎమ్మెల్యేలపై ఇప్పుడు స్పీకర్ 3 నెలల నిర్ణయం తీసుకుంటే 10 స్థానాల్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ 10 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తే తెలంగాణ రాజకీయం కొత్త వేడెక్కే అవకాశం కనిపిస్తోంది. రైట్, మరిన్ని వివరాలు అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలి? 3 నెలల్లోపు గడువు అంటే ఖచ్చితంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిందేనా, లేదంటే ఇంకా స్పీకర్కు విశేష అధికారాలు ఏమైనా ఉంటాయా? అక్కడున్న రాజ్యాంగ నిపుణులు ఏమంటున్నారు? ఈరోజు ఇచ్చిన తీర్పులో అనేక అంశాలు కూడా ఈరోజు జస్టిస్ గవాయ్ ఈ యొక్క తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుకు సంబంధించి కూడా
పార్లమెంట్ లో ఒక చట్టం చేయాల్సిన అవసరం ఉంది అంటూ కూడా ఆయన ఈ యొక్క తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. అయితే తెలంగాణలో ఏదైతే 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ గుర్తుపైన గెలుపొంది ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సందర్భంగా సుదీర్ఘ వాదనలు గతంలో జరిగినాయి. అయితే ఈ రోజు తీర్పులో అనేక అంశాలను కూడా ఆయన ప్రస్తావిస్తూనే స్పీకర్ కు సంబంధించిన అంశంలో కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే టైం బాండ్ కు సంబంధించిన అంశంలో స్పీకర్ కాలయాపన చేయడం తగదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఏ నిర్ణయమైనా వీలైనంత త్వరగా లేదా 3 నెలల్లో ఈ యొక్క పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకోవాలంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఈ 3 నెలల్లో స్పీకర్ ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారన్న దానిపైన కూడా ఇంకా కొంత ఆసక్తికరంగా మారే పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే స్పీకర్ కున్న విశేష అధికారాలకు సంబంధించి కూడా ఆయన ఈ సందర్భంగా కూడా కొంత వ్యాఖ్యానించడం జరిగింది. స్పీకర్ మరి 3 నెలల్లో ఈ పార్టీ ఫిరాయింపుల పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇచ్చిన ఆ యొక్క పిటిషన్ ని కూడా స్పీకర్ వెనక్కి తిప్పి పంపే అవకాశాలు కూడా ఉంటాయి. లేదా ఈ యొక్క సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన ఈ 10 మంది ఎమ్మెల్యేలకు అనర్హత వేటు వేస్తే గనక తెలంగాణలో ఈ 10 స్థానాలతో పాటు జూబ్లీ హిల్స్ లో కూడా ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కానీ స్పీకర్ దీంట్లో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపైనే ప్రస్తుతం కొంత ఆసక్తికరమైన మారిందని చెప్పుకోవచ్చు. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ యొక్క రాజకీయంగా ఇటు గత కొన్ని నెలలుగా దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ నేతలంతా కూడా బీఆర్ఎస్ లో గెలిచిన 10 మంది కూడా ఇటు కాంగ్రెస్ లో చేరిన తర్వాత వీళ్ళందరినీ కూడా అనర్హులుగా ప్రకటించాలంటూ కూడా బీఆర్ఎస్ ఇటు తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ ఆ తర్వాత సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. మరి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు అనేక కీలక అంశాలను కూడా ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. ఇటు ఈ యొక్క ఈ కేసులో ఒకవేళ పార్టీ ఫిరాయింపుల పైన స్పీకర్ కే తుది అధికారాలు ఉన్నాయి కాబట్టి స్పీకర్ దీనిపైన ఒక నిర్ణయాన్ని త్వరగా తీసుకోవాలనేది కూడా సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. సో ఖచ్చితంగా స్పీకర్ 3 నెలల్లో ఈ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారంగా చూస్తే 3 నెలల్లో ఈ యొక్క పార్టీ ఫిరాయింపు నేతలపైన ఈ యొక్క చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆయన ఒకవేళ దీన్ని ఈ యొక్క పిటిషన్ ని కూడా తొలగించే అవకాశాలు కూడా అంటే తిప్పి పంపే అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలో మరొకసారి దీనికి న్యాయ పోరాటం జరుగుతుందా లేదా అన్న దానిపైన కూడా ఇంకా కొంత సందిగ్ధత ఉంది. అయితే సుప్రీంకోర్టు 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలంటూ కూడా ఇచ్చిన ఈ యొక్క ఆదేశాలకు కూడా స్పీకర్ సుప్రీంకోర్టును మరోసారి ఆశ్రయించే అవకాశాలు కూడా ఉంటాయి. ఆయన కూడా ఈ పిటిషన్ కి 3 నెలల్లో నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదు, మరికొంత సమయం కావాలంటూ కూడా ఆయన కోరే అవకాశాలు కూడా ఉన్నాయి. సతీష్, అంటే అక్కడ రాజ్యాంగ నిపుణులు ఏమంటున్నారు అంటే స్పీకర్కు అలాంటి రైట్ ఉందా? ఎందుకంటే ఈరోజు చేసిన వ్యాఖ్యలు కొంత డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోకపోతే ప్రజాస్వామ్యానికి ఇంకా విలువే ఉంటుంది అంటూ నేరుగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయే మాట్లాడారు. అలాగే ఈ ఫిరాయింపుల పైన పార్లమెంట్లో ఒక చట్టం చేయాలని ఒక సూచన కూడా చేశారు. మూడవది అత్యంత కీలకమైంది, ఎన్ని రోజులు పెండింగ్లో పెట్టుకుంటారు ఒక నిర్ణయం తీసుకోకుండా, అది కరెక్టేనా, అది రాజ్యాంగ విరుద్ధం కాదా అంటూ కూడా రాజ్యాంగ ఉల్లంఘన కాదా అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఈ 3 వ్యాఖ్యలు కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు స్పీకర్ల అధికారాలకు సంబంధించి. ఇలాంటి సందర్భంలో కూడా స్పీకర్ ఇంకా మళ్ళీ గడువు కావాలని అడుగుతారా? నిర్ణయం తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయా? రైట్, అక్కడ అడ్వకేట్ మాట్లాడుతున్నారు, లైవ్లో చూద్దాం. మీరే మొదలు పెట్టారు, గైడెన్స్ మీరే ఇచ్చారని సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో ఆరితేరిన సార్ ఓకే సార్ సార్ ఏంటి కోర్టు ఏం చెప్పింది ఈరోజు? 3 నెలలుగా టైం బౌండ్ విధించింది కదా, ఇది సాధ్యమేనా? దీని మీద మళ్ళీ రివ్యూకి వెళ్ళే అవకాశం ఉంటుందా? ఎట్లా చూస్తారు? ఇవాళ చీఫ్ జస్టిస్ గారి ధర్మాసనం ఈ దేశానికి ఒక రకంగా ఇది గతంలో ఉన్న జడ్జిమెంట్స్ ఏవైనా కానీ ఒక క్లారిటీ ఇవ్వటం అయితే జరిగింది. దాంట్లో కోర్టు ఏమన్నదంటే, మేము పార్లమెంటరీ ప్రాక్టీసెస్ పార్లమెంట్లో గతంలో జరిగిన డిబేట్స్లో పెద్ద పెద్ద పార్లమెంటేరియన్స్ మాట్లాడిన విధానము, అసలు ఈ 10th షెడ్యూల్ తీసుకొచ్చినప్పుడు జరిగిన డిబేట్స్ అన్నిటినీ కూడా పరిగణలో తీసుకున్నాము. అట్లాగే ఈ కోర్టులోనే ఈ డిస్క్వాలిఫికేషన్ డిసైడ్ అయిపోవాలి, ఇక్కడే మీరు వాళ్ళని డిసైడ్ చేసేయండి
ఈ డిస్క్వాలిఫికేషన్ అన్నది చెప్పిన దాన్ని కరెక్ట్ కాదు, ఇది స్పీకర్ దగ్గరికి వెళ్ళాలి అని కూడా వారు అబ్జర్వ్ చేయటం జరిగింది. అట్లాగే ఈ గతంలో ఉన్న సంపత్ కుమార్ కేసు నేను ఏదైతే ఆర్గ్యూ చేస్తున్నానో రాజ్యాంగ ధర్మాసనానికి రిపోర్ట్ అయిన కేసులో ఆ రోజునున్న జడ్జి గారు నారిమన్ గారు ఆయన ఆ బెంచ్లో ఒక పార్టు అని చెప్తూ దాని గురించి సీరియస్ ప్రస్తావన అనేది చేయలేదు. ఆ తర్వాత వచ్చిన కేశవ్ మగాచంద్ర అనే దాన్ని కూడా వారు కన్సిడర్ చేశారు. ఆ చేసి దాంట్లో కేశవ్ మగాచంద్రలో ఒక డైరెక్షన్ ఆ రోజున ఇవ్వటం అనేది దాంట్లో కూడా పూర్తిగా ఆ రోజున మేము ఇది దాంట్లో ప్రేయర్ కాదు, డైరెక్షన్ ఇవ్వమని, ఇది మాత్రమే మొదటిసారి సంపత్ మాత్రమే మొదటిసారి వచ్చింది, ఈ సంపత్ మొదటిసారి వచ్చిన దాన్ని ఆ కేసులో అందులో మాత్రమే మ్యాండమస్ ఇవ్వమని చెప్పి ఉన్నారు. కాబట్టి ఇది చేయటానికి వీల్లేదని నా ఆర్గ్యుమెంట్ కూడా ఉంది. అట్లాగే దాంట్లో ఆ ఆర్గ్యుమెంట్లో కూడా వారు దాన్ని కూడా కన్సిడర్ చేయటం జరిగింది. క్విటిమెట్ యాక్షన్స్ అనే దాన్ని కూడా వారు ప్రస్తావించి జడ్జిమెంట్లో దాన్ని కూడా కన్సిడర్ చేశామని చెప్పారు. అయితే ఇదేంటంటే సుమారుగా 40 నుంచి 50 పేజీల జడ్జిమెంటు, చాలా పెద్ద జడ్జిమెంటు. అది వారు పారాగ్రాఫ్లు చదువుకుంటూ వెళ్ళి చాలా పాయింట్స్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. ఫైనల్గా ఇవన్నీ కన్సిడర్ చేస్తూ స్పీకర్ ఈ రకంగా పెట్టుకుని కూర్చున్నట్లయితే ఈ ప్రజాస్వామ్యకి విఘాతం జరుగుతుంది. దాన్ని ఎక్కడో అక్కడ చేయాలి, కానీ పార్లమెంట్లో కానీ ఈ యాక్ట్లో కానీ రాజ్యాంగంలో కానీ ఎక్కడ స్పీకర్కి ఇంత టైం ఇవ్వాలని ఫిక్స్ చేయాలని ఎక్కడా లేదు. అయితే స్పీకర్ నుంచి తీసేసి గవర్నర్లకు కానీ వేరే వాళ్ళకి కానీ ఎలక్షన్ కమిషన్కి కానీ ఇవ్వాలి అనే దాన్ని కూడా పార్లమెంటు ఇన్ ఇట్స్ విజ్డమ్ కన్సిడర్ చేయాలని కూడా అబ్జర్వ్ చేయటం జరిగింది. ఇవన్నీ కాకుండా ఫైనల్గా వారు ఇది ఇన్ని రోజులు పెట్టుకోవటం అనేది కరెక్ట్ కాదు, ఈ లోపల ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్నట్టు 5 ఏళ్ళు జరిగిపోతుంది, కాబట్టి దీన్ని డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇది రాజ్యాంగం లోపల సభ లోపల ఉన్న అతని సభ లోపల ఉండే ప్రొసీడింగ్స్కి ఈ 10th షెడ్యూల్ కింద ఉండే ప్రొసీడింగ్స్కి తేడా ఉంది. సభ లోపల ప్రొసీడింగ్స్లో మా మీద బార్ ఉంది, మేము ఇంటర్ఫియర్ అవడానికి వీలు లేదని. కాకపోతే ఇక్కడ 10th షెడ్యూల్లో స్పీకర్ అనేవాడు ఒక జడ్జి కాబట్టి, ట్రైబ్యునల్ కాబట్టి వారి మీద రివిజనల్ జ్యూరిస్డిక్షన్ మాకుంది. కాబట్టి ఆ జ్యూరిస్డిక్షన్ మేము చేస్తూ దాన్ని తీసుకుంటూ మేము ఏం చెప్పదలుచుకున్నామంటే స్పీకర్ అనేవారు ఇమ్మీడియట్గా ఏదైనా కానీ సుమారుగా ఒక 3 నెలల్లో, అంటే వారు ఏమన్నారంటే ఎక్స్పీడిషియస్లీ నాట్ బియాండ్ 3 months ఇన్ ఎనీ ఈవెంట్, నాట్ బియాండ్ 3 months అని రాయటం జరిగింది. అంటే వారు ఏ విధంగానైనా కూడా 3 నెలల లోపల ఈ కేసును విచారించమని చెప్పడం జరిగింది. అలాగే నోటీసులు ఇవ్వడం గురించి వాటన్నిటి గురించి కూడా వారు ప్రస్తావించడం జరిగింది. సార్, విచారణ అంటే నిర్ణయం అనేది ఎప్పుడు ఉండొచ్చు సంబంధించి విచారణ అంటే నోటీసులు ఇస్తారు, ఇది కొంత కాలయాపన జరుగుతుందనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. సో ఇది ఇప్పుడు విచారణ అంటే మళ్ళీ నోటీసుల నుంచి ప్రారంభం అవుతుందా, లేదంటే నిర్ణయాలకు మొదలవుతుందా? లేదండి, డెసిషనే. నా దాంట్లో నోటీసులు ఇచ్చారని కూడా వారు రాశారు. మేము ఇక్కడ పెండింగ్ లో ఉండగా నోటీసులు తీసుకొచ్చి మా దగ్గర ప్రొడ్యూస్ చేశారు. నోటీసులు ఇచ్చామని చెప్పి ఫైల్ చేశారు. నోటీసులు కూడా అయిపోయినాయి. అందుకని 3 నెలల్లో డిసైడ్ చేయమని. ఉప ఎన్నికలు వచ్చేసాయి సార్, తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయా 3 నెలల్లో? నేను స్పీకర్ని కాదు, లేకపోతే ఎలక్షన్ కమిషన్ని కాదు, నేను జ్యోతిష్యుని కాదు. నేను ఎలక్షన్స్ వస్తాయా రావా, ఎప్పుడు వస్తాయి ఎట్లా వస్తాయని చెప్పలేను. కాకపోతే స్పీకర్ గారికి డెసిషన్ మట్టుకు తీసుకోమని సుప్రీంకోర్టు డైరెక్షన్. నెక్స్ట్ లార్జర్ బెంచ్ లో సవాల్ చేసే అవకాశం ఉంటుందా? ఎందుకంటే అవకాశం ఉంటుంది. కానీ ఇదే సుప్రీంకోర్టులో కాన్స్టిట్యూషన్ బెంచ్కి పంపించాలి అని చెప్పి సంపత్ని ఫాలో అవ్వండి అని మేము అడిగిన దాన్ని
కాదు మేమే డిసైడ్ చేస్తామని వారు డిసైడ్ చేశారు కాబట్టి ఇంకా ఇంతకంటే పెద్ద బెంచ్కి వెళ్లే అవకాశం అనేది స్పీకర్ అనర్హత వేటు వేస్తే ఛాలెంజ్ చేసే అర్హత అనర్హత పడ్డ ఎమ్మెల్యేకి ఉంటుంది. స్పీకర్ అనర్హత లేదు అని కొట్టివేస్తే దాని మీద ఈ ప్రభుత్వం హైకోర్టుకు మాత్రమే వెళ్ళాలి. హైకోర్టులో రిట్ వేసుకోవాలి. హైకోర్టులో మళ్ళీ నోటీసులు అందరికీ నోటీసులు వెళ్ళాలి. స్పీకర్ తరఫున సెక్రటరీ తరఫున కూడా అందరూ కంటెస్ట్ చేయాలి. కాబట్టి ఇవన్నీ రోజు తీర్పులో హైకోర్టు పార్లమెంటును చట్టం చేయమని చెప్పిందా, అమెండ్మెంట్ చేయమని? అది పార్లమెంటు ఖచ్చితంగా ఇది స్పీకర్ దగ్గర నుంచి తీసేసే అవకాశం గతంలో మాయావతి కానీ అంతకుముందు జడ్జిమెంట్స్లో కానీ దాన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇది వెళ్ళాలి వేరే వాళ్ళకి, ఇండిపెండెంట్ గా ఉండే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలని. కానీ అదే కోర్టు ఇన్ ఇట్స్ విజ్డమ్ వారు ఒరిజినల్ గా స్పీకర్ గురించి కియోటో హాల్లో స్పీకర్ అనేవాడు అసలు అన్డిస్ప్యూటెడ్లీ గ్రేట్ మ్యాన్ అని పండిట్ జవహర్లాల్ నెహ్రూ కూడా చెప్పారు. అట్లాగే అప్పుడు ఫస్ట్ స్పీకర్ గారు కూడా చెప్పారు. అసలు స్పీకర్ దగ్గర నుంచి తీసేయాల్సిన అవసరం లేదని కూడా ఆ జడ్జిమెంట్ లో కూడా ఉంది. కానీ తర్వాత వచ్చిన జడ్జిమెంట్స్ లో స్పీకర్ దగ్గర నుంచి దీన్ని వేరే వాళ్ళకి తీసుకెళ్లే ఆలోచన పార్లమెంట్ చేయాలి, వాళ్ళు పార్లమెంట్ లో దీనికి సూటబుల్ గా అమెండ్ చేసుకోవాలి అనేది కూడా రైట్. ప్రస్తుతం ఈ అంశంపై మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు. నాగేశ్వర్ గారు నమస్తే సార్. నాగేశ్వర్ గారు, ఇది ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ గా చూడొచ్చా? 3 నెలలు గడువు విధించడం, అలాగే ఇన్ని రోజులు పెండింగ్ ఉంచడం, రాజ్యాంగ ఉల్లంఘనని వ్యాఖ్యానించడం, పార్లమెంట్ లో చట్టం చేయాలని చెప్పడం ఎలా అర్థం చేసుకోవాలి సార్ ఈరోజు సుప్రీంకోర్టు తీర్పుని? అంటే తప్పనిసరిగా ఇది చారిత్రాత్మక తీర్పు. ఇప్పటి వరకు రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ భ్రష్టుపట్టిస్తూ వస్తున్నారు రాజకీయ పార్టీలు. ఈ పార్టీ ఆ పార్టీని తేడా కాదు. అధికారంలో ఎవరున్నా రాజ్యాంగం 10వ షెడ్యూల్ ప్రాథమిక లక్ష్యాలకు విరుద్ధంగా దాన్ని భ్రష్టు పట్టిస్తూ వచ్చారు. ఇప్పుడు సుప్రీంకోర్టు దానికి కళ్ళెం వేసింది. అందువల్ల ఎస్ఆర్ బొమ్మాయి కేసులో రైట్. కొంత ఫోన్ లైన్ ఇబ్బందిగా ఉంది, మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారితో. మనం చూసాం జంజాల రవిశంకర్ సుప్రీంకోర్టు దగ్గర మాట్లాడారు. ప్రధానంగా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఖచ్చితంగా ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్గానే చూడాలని ఆయన చెప్తున్నారు. అంటే స్పీకర్కి ఇప్పుడు స్పీకర్ ఏం చేయబోతున్నారు అనే అంశంకి సంబంధించి ఖచ్చితంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ స్పీకర్ సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ఛాలెంజ్ చేసే అవకాశం లేదు, ఎందుకంటే సుప్రీంకోర్టు అనేది అత్యున్నత బెంచ్ కాబట్టి స్పీకర్ దీన్ని ఛాలెంజ్ చేయడానికి అవకాశం లేదు. కానీ స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ అనర్థకు గురైన ఎమ్మెల్యేలు మాత్రం మళ్ళీ హైకోర్టులో రిట్ వేసుకోవచ్చు అంటున్నారు. మళ్ళీ నాగేశ్వర్ గారు ఫోన్ లైన్ కలిసింది. నాగేశ్వర్ గారు, చిన్న ఫోన్ లైన్ కట్ అయింది సార్, మొదటి నుంచి మాట్లాడదాం సార్. అంటే ఒకటి ఇందులో చెప్పాల్సింది ఒకటి, ఇప్పటిదాకా రాజ్యాంగ 10వ షెడ్యూల్ ను భ్రష్టు పట్టిస్తూ వస్తున్నాయి రాజకీయ పార్టీలు. రాజ్యాంగంలో 10వ షెడ్యూల్లో ఫిరాయింపు నిరోధక చట్టాన్ని చేర్చింది. ఈ ఫిరాయింపుల సంస్కృతిని అరికట్టాలని. అందుకే సుప్రీంకోర్టు క్లియర్ గా ఏమన్నదంటే, మీరు ఎందుకని స్పీకర్ కి ఇచ్చారు అధికారము, స్పీకర్ కి అధికారం ఇవ్వడంలో ఉద్దేశము దీని ఈ పిటిషన్ల పైన అనవసరంగా సుదీర్ఘకాలం నిర్ణయం తీసుకోకుండా ఉండకూడదు, ఎక్స్పీడిషియస్ జస్టిస్ కొరకు ఇచ్చారు. కానీ దురదృష్టం ఏంటంటే ఒక సదుద్దేశంతో స్పీకర్ కు స్పీకర్ కు సదుద్దేశంతో ఇచ్చినటువంటి ఆ అధికారాన్ని కాస్త దుర్వినియోగం చేసుకుంటూ అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటూ స్పీకరు స్పీకర్లు కంటిన్యూస్ గా దాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. సో దీన్ని అరికట్టేటువంటి ప్రయత్నం చేసింది ఇప్పుడు సుప్రీంకోర్టు. ఎందుకంటే స్పీకర్ కూడా న్యాయ సమీక్షకు అతీతం కాదు అని క్లియర్ గా తీర్చింది. అంటే కియోటో హోలండ్ కేసును కూడా ఉటంకిస్తూ ఆ కియోటో హోలండ్ కేసు యాంటీ డిఫెక్షన్ లో కీలకమైనది. ఆ కేసులో తీర్పును కూడా ఉటంకిస్తూ
మీకు స్పీకర్ నిర్ణయాలపైన సాధారణంగా న్యాయ సమీక్షకు పరిమితులు ఉంటాయి, కానీ న్యాయ సమీక్షకు పూర్తిగా అతీతం కాదు స్పీకర్ అని చెప్పింది. సో అందువల్ల ఇది చాలా చారిత్రాత్మక తీర్పు. ఇదివరకు మేఘచంద్ర సింగ్ కేసులో కూడా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఇదే విషయం. దాన్ని మరొకసారి గుర్తు చేసింది. అంటే నాగేశ్వర్ గారు, ఇప్పుడు స్పీకర్ ఖచ్చితంగా 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాల్సిందేనా, లేదంటే కొంత సమయం కోరే అవకాశం ఏమైనా ఇప్పుడు ఉంటుందా స్పీకర్కి? సుప్రీంకోర్టుకు మళ్ళీ రివ్యూ పిటిషన్ వేస్తే ఉంటుంది సుప్రీంకోర్టు చెప్పింది, కానీ అది బహుశా అవకాశం ఉండదు. ఎందుకంటే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది కనుక, ఈవెన్ డివిజన్ బెంచ్ ఇచ్చిన హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును కూడా కాదన్నది. అందువల్ల బహుశా ఇంకో మార్గం ఉండదు. అంటే ఇప్పుడు స్పీకర్ ముందున్న ఆప్షన్ ఏంటి సార్? సుప్రీంకోర్టు తీర్పును ఖచ్చితంగా శిరసావించి 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలి, అంతేనా? అంతే, తప్పనిసరిగా అది ఇంకో మార్గం ఏముంటుంది? సుప్రీంకోర్టు తీర్పులు కాదనలేదు కదా. సో అన్లెస్ రివ్యూ పిటిషన్ వేస్తే తప్ప. అంటే సార్, అంటే తెలంగాణలో ఉప ఎన్నికలు ఖాయం 3 నెలల్లో. ఉప ఎన్నికలు తప్పనిసరిగా రావాల్సిందే ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం. ఎందుకంటే సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం కనుక దాన్ని మార్చే అధికారం సుప్రీంకోర్టు తప్ప ఇంకెవరికి ఉండదు. అందువల్ల కోర్టు చాలా క్లియర్ గా ఈ స్పీకర్ అధికారాలను అపరిమితం కాదు, స్పీకర్ కూడా రాజ్యాంగానికి లోబడి ఉండాలి. స్పీకర్ కు నిర్ణయాల పైన సాధారణంగా కోర్టులు సమీక్షించవు, శాసనసభ వ్యవహారాలపైన కోర్టులు సమీక్షించవు. అవును సార్. కానీ చాలాసార్లు కోర్టులు చెప్పింది ఏంటంటే, సబ్స్టాన్షియల్ కేస్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీ ఉంటే సమీక్షించవు, కానీ సబ్స్టాన్షియల్ కేస్ ఆఫ్ ఇల్లీగాలిటీ ఉంటే సమీక్షిస్తారని గతంలో కూడా అనేకసార్లు సుప్రీంకోర్టు కోర్టులు తీర్పులు చెప్పాయి. సో అందువల్ల మీకు స్పీకరు అధికారం ఇచ్చింది ఒక రాజ్యాంగ సదుద్దేశంతో. దాన్ని దుర్వినియోగం చేసుకుంటే కోర్టులు చూస్తూ ఊరుకోవాలా? ఓకే. అంటే నాగేశ్వర్ గారు, ఒకవేళ అనర్థ వేటుకు గురయ్యే ఎమ్మెల్యేలు స్పీకర్ నిర్ణయాన్ని ఇలాంటి సందర్భాల్లో మళ్ళీ క్వశ్చన్ చేయొచ్చా? స్పీకర్ నిర్ణయాన్ని క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంటుంది, కానీ సుప్రీంకోర్టు ఇంత స్పష్టంగా తీర్పు చెప్పినాక ఏ ప్రాతిపదిక మీద క్వశ్చన్ చేస్తారు? క్వశ్చన్ చేస్తానికి కూడా ప్రాతిపదిక ఉండాలి కదా. అవును సార్. ఇప్పుడు యాంటీ డిస్ట్రక్షన్ లాలో క్లియర్ గా ఉంది. ఫిరాయింపు నిరోధక చట్టంలో ఉన్న అంశం ఏంటి అంటే, ఒక విప్పును ఉల్లంఘించిన లేదు ఒక పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్టయినా వారు అనర్హులు అని స్పష్టంగా ఉంది యాంటీ డిస్ట్రక్షన్ లాలో. దాన్ని వీళ్ళు దుర్వినియోగం చేసుకుంటుంటే అందులో ఒక మాట ఏముందంటే, స్పీకరు నిర్ణయం తీసుకున్నది కాదు, స్పీకర్ ఉంది అని సార్. ఆ స్పీకర్ కు అధికారం ఉంది కదా అని చెప్పి స్పీకరు అసెంబ్లీ టర్మ్ అయిపోయేదాకా కూడా నిర్ణయం తీసుకుంటలేదు. అందుకే ఇలా సుప్రీంకోర్టు క్లియర్ గా ఉంది, ఆపరేషన్ సక్సెస్ఫుల్ బట్ పేషెంట్ డైట్ లాగా. అవును సార్. మీకు అసెంబ్లీ టెన్యూర్ అయ్యేదాకా నిర్ణయం తీసుకోకపోతే ఎట్లా? ఏదో ఒక రీజనబుల్ పీరియడ్ లో నిర్ణయం తీసుకోవాలి. అందుకే తెలంగాణ శాసనసభ తరఫు లాయర్ అభిషేక్ సింగ్ మాల్వి కాంగ్రెస్ నాయకుడిని అడిగింది. అవును సార్. రీజనబుల్ పీరియడ్ ఎంత అంటే ఆయన 6 నెలలు రీజనబుల్ పీరియడ్ అన్నారు, కానీ ఈ కేసులో మాత్రం దాన్ని అప్లై చేయకూడదు అన్నాడు. అప్పుడు సుప్రీంకోర్టు అడిగింది, ఆల్రెడీ 1 year 2 months అయింది కదా, అవును, ఇంకా మరి 6 months పీరియడ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తుంది అని అడిగింది. అందువల్ల క్లియర్ గా సుప్రీంకోర్టు డైరెక్ట్, మీరు ఇప్పుడే కాదు, మీకు 2-3 నెలల క్రితం కూడా నా యూట్యూబ్ లో చూడండి, తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయని పెట్టాను, నువ్వు ఒప్పుకోలేదు. తెలంగాణలో ఉప ఎన్నికలు ఎట్లా వస్తాయి, యాంటీ డిఫెక్షన్ కొత్తగా జరుగుతున్నాయి. కానీ మేఘచంద్ర సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పింది, స్పీకర్ 3 months లో విచారణ పూర్తి చేయాలి. ఇటీవల రాష్ట్రపతి గవర్నర్లు కూడా నిరవధికంగా బిల్లులు తమ వద్ద ఉంచుకోకూడదని కూడా తీర్పు చెప్పింది సుప్రీంకోర్టు. అవును సార్. కొన్ని బిల్లుల పైన 1 month, కొన్ని బిల్లుల పైన 3 months లో నిర్ణయం తీసుకోవాలని కూడా చెప్పింది. అవును. సో అందువల్ల ఆ రోజు కూడా నేను విశ్లేషణ చేస్తూ అదే చెప్పాను, ఇది రేపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కేసు కూడా వర్తిస్తుంది. సో తప్పనిసరిగా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే నాగేశ్వర గారు, ఇక తెలంగాణలో ఉప ఎన్నికలు అనివార్యం, ఎలాంటి అడ్డంకులు ఉండవు, అంతేనా? నా అంతనా ఉండవు. ఎందుకంటే అన్లెస్ సుప్రీంకోర్టు మళ్ళీ రివ్యూ పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ కనుక తీసుకొని మళ్ళీ విచారణ చేస్తామంటే తప్ప. ఓకే, రైట్. థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు.
మనం చూస్తున్నాం సుప్రీంకోర్టు చాలా ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చిందని ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు చెప్తున్నారు. ఎందుకంటే గతంలో చాలా తీర్పులు ఇచ్చినప్పటికీ చాలా క్లియర్ కట్గా కాల పరిమితిని విధించటం, అలాగే చట్టం చేయాలని చెప్పటం, 5 ఏళ్ళు టెన్యూర్లో మీరు నిర్ణయం తీసుకోకపోతే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్నట్టుగా వ్యవహారం ఉంటుంది కాబట్టి ఇది కరెక్ట్ కాదని చెప్పడం. ఇప్పుడు స్పీకర్ ముందు ఎలాంటి ఛాన్సు లేదు, ఖచ్చితంగా స్పీకర్ సుప్రీంకోర్టు తీర్పును శిరసావహించాల్సిందే. ఒకవేళ అనర్థ వేటుకు గురైన అంటే ఈ సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకుంటే అనర్థ వేటుకు గురైన ఎమ్మెల్యేలు రివ్యూ పిటిషన్ వేసుకోవచ్చు. అయినప్పటికీ కూడా ఏ ప్రాతిపదికన ఆ ఎమ్మెల్యేలు మళ్ళీ కోర్టు మెట్లు ఎక్కుతారన్న అంశాన్ని నాగేశ్వర్ గారు ప్రస్తావిస్తున్నారు. ప్రస్తుతం ఇదే అంశంపై మాట్లాడడానికి ఫోన్ లైన్లో ఉన్నారు కాంగ్రెస్ శాసనసభ్యుడు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు. మధుసూదన్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే సార్. మధుసూదన్ రెడ్డి గారు ఎలా చూస్తున్నారు? ఫస్ట్ సుప్రీంకోర్టు తీర్పుపై మీ స్పందన ఏంటి? సుప్రీంకోర్టు తీర్పును మేము పూర్తిగా స్వాగతిస్తా ఉన్నాం. ఇది సుప్రీంకోర్టు తీర్పు టిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఒక చెంపపెట్టు లాంటిది. ఎందుకంటే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా స్పీకర్ గారికి అధికారం ఉంటుంది, స్పీకర్ గారే నిర్ణయం తీసుకోవాలి, దీనిపైన మేము ఎలాంటి అనర్హత వేటు వేయడానికి లేదని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తీర్పిచ్చింది. నేను పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టు తీర్పును మేము స్వాగతిస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ఈరోజు దయ్యాలు వేదాలు వల్లించినట్టు టిఆర్ఎస్ పార్టీ నాయకుల తీరు. ఎందుకంటే ఈ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే టిఆర్ఎస్ పార్టీ నాయకులు గతంలో. దీనికి ఆద్యులే కేసీఆర్ గారు. మీకు అందరికి తెలుసు, గతంలో 2014లో అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ పార్టీ అప్పుడు వాళ్ళు గెలిచింది 63 సీట్లు అయితే వాళ్ళ పార్టీ అంటే 2018 ఎలక్షన్స్ వచ్చే వారికి 90 మంది అయినరు. ఎక్కడి నుంచి వచ్చారు మరి వాళ్ళంతా? అంటే మధుసూదన్ రెడ్డి గారు, ఈ విషయంలో అన్ని ఒకే తాను మొక్కలు అని నేను అంటాను కొన్ని రాజకీయ పార్టీల వ్యవహారానికి సంబంధించి. కానీ మీరు కాంగ్రెస్ పార్టీ అదే బీఆర్ఎస్ పై ఆరోపణలు చేసి మీ అధికారంలోకి వచ్చిన మీరు కూడా బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచిన ఎమ్మెల్యేలను ఎట్లా చేర్చుకున్నారు? అది మరి మీరు చేసింది తప్పే కదా. చేర్చుకోవడానికి సంబంధించిన విషయము అది స్పీకర్ పరిధిలో ఉంది. స్పీకర్ గారు దాని మీద నిర్ణయం తీసుకుంటారు. నేనేమంటా ఉన్నానంటే ఇప్పుడు వాళ్ళు చేసినదేమో మంచి, మేము చేస్తే చెడు అనేది లెక్కల టిఆర్ఎస్ వాళ్ళు ఈరోజు సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యారు. వాళ్ళు అప్రోచ్ అయింది దేని పర్పస్? స్పీకర్ గారికి డైరెక్షన్ ఇవ్వండి, స్పీకర్ గారు ఎంక్వైరీ చేయాలని పోలే కోర్టుకి. డైరెక్ట్ వాళ్ళు అప్రోచ్ అయింది ఏంది, వీళ్ళు పార్టీ ఫిరాయించారు కాబట్టి వీళ్ళ మీద అనర్హత వేటు వేయండి అని చెప్తే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తీర్పిచ్చి వాళ్ళ పిటిషన్ కొట్టేస్తూ స్పీకర్ గారికి అధికారాలు కట్టబెట్టింది. స్పీకర్ గారు నిర్ణయం తీసుకోమన్నారు, దానికి ఒక టైం ఫ్రేమ్ ఫిక్స్ చేశారు. ఇట్స్ అంటే మేము వెల్కమ్ చేస్తున్నాం దాన్ని. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇంకొక విషయం కూడా స్పష్టతనిచ్చింది, ఏమని, దీన్ని పార్లమెంట్ లో ఒక చట్టం చేయాలని. దాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే కేసీఆర్ లాంటి వాళ్ళు ఈరోజు రాజ్యాంగ అంటే ఈ అధికార దుర్వినియోగానికి పాల్పడి బెదిరించో భయపెట్టో ప్రలోభాలకు గురి చేసో చాలా మందిని పార్టీలో చేర్చుకున్న విషయం మనందరికి తెలుసు. ఎంపీలను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను ఎవరిని వదలలే కేసీఆర్ గారు ఆ రోజు. అంటే మధుసూదన్ రెడ్డి గారు, మీరు రాజకీయంగా బీఆర్ఎస్ పై ఆరోపణ చేసే హక్కు మీకుంది, నేను కాదనటం లేదు. కానీ ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీ పార్టీలో చేరిన అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు 3 నెలల్లో ఖచ్చితంగా ఉప ఎన్నికలు ఖాయంగా కనిపిస్తున్నాయి. ఎలా ఎదుర్కోబోతున్నారు? నేను ఏమంటా ఉన్నా, ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన పిటిషన్ ఏంది, వీళ్ళని పూర్తిగా డిస్క్వాలిఫై చేయండి అని మొన్నటికి ఎవరు కేటీఆర్ లాంటి వ్యక్తులు రేపే ఉప ఎన్నికలు వస్తున్నాయి, ఎల్లుండి ఉప ఎన్నికలు వస్తున్నాయి, మీరు ప్రిపేర్ లా ఉండండి అని చెప్పిన వ్యక్తులు. సో వాళ్ళకి ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది వాళ్ళకు, ఇక్కడ ఉప ఎన్నికలు ఉండవు, ఉప ఎన్నికలు కాదు, అనర్హత వేటు వేయడానికి ఇక్కడ లేదు, అది స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలి అన్నప్పుడు ఆ జడ్జిమెంట్ ఏదైతే ఇచ్చిర్రో దానికి వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళకి చెప్పబెట్టు లాంటి జడ్జిమెంటే కదా ఈ రోజు. సో మేమేమంటున్నాం, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మేము పూర్తి స్థాయిలో స్వాగతిస్తున్నాం. స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము కట్టుబడి ఉంటాం. ఓకే, అది రైట్. థ్యాంక్ యూ మధుసూదన్ రెడ్డి గారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మేము దాన్ని స్వాగతిస్తామని చెప్తున్నారు. డైరెక్ట్గా సుప్రీంకోర్టే డిస్క్వాలిఫై చేయాలి వాళ్ళని అంటూ బీఆర్ఎస్ పిటిషన్ వేసింది. కానీ ఇప్పుడు స్పీకర్కి అధికారాలు ఉన్నాయి, స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పడాన్ని మేము స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఏదేమైనా తెలంగాణలో అయితే ఇక ఉప ఎన్నికలు అనివార్యంగా కనిపిస్తున్నాయి. ఆల్రెడీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్ మరణంతో ఆ స్థానం ఖాళీ అయింది. ఈ జూబ్లీహిల్స్తో పాటు ఆ 10 స్థానాలకు కలిపి 11 స్థానాలకు కలిపి ఒకేసారి ఉప ఎన్నికలు నిర్వహిస్తారా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కొంత ముందుగానే రాబోతుందా? ఏదేమైనా మళ్ళీ ఒక ఎన్నికల వాతావరణం కొంత తెలంగాణ రాజకీయం వాడివేడిగా ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ ఉప ఎన్నికలు రాబోతున్న పరిణామం అయితే కొంత పొలిటికల్గా బిగ్ బ్రేక్ త్రూగా మరి చూడాలి.
బీఆర్ఎస్ సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తోంది. స్పీకర్ ఖచ్చితంగా 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని రాజ్యాంగ నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే సర్వోన్నత ధర్మాసనమే తీర్పు ఇచ్చిన తర్వాత ఇక స్పీకర్ నిర్ణయం విషయంలో వెనకడుగు వేసే వాతావరణం ఉండదు. అలాగే ఈ తీర్పు ఇచ్చినప్పుడు స్పీకర్ అంటే సభలో ప్రొసీడింగ్స్ సంబంధించి కోర్టులు జోక్యం చేసుకోకూడదన్న బ్యారియర్స్ మాకు ఉన్నాయి. కానీ అట్ ది సేమ్ టైం 10th షెడ్యూల్ పరంగా స్పీకర్ న్యాయ సమీక్షకు అతీతుడేమీ కాదు అన్న వ్యాఖ్యను కూడా ఈరోజు సుప్రీంకోర్టు చేసింది. కాబట్టి ఇది చాలా కీలకమైన వ్యాఖ్యగా మనం చూడాలి. ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరైతే అనర్థ వేటుకు గురవుతారో, డిస్క్వాలిఫై అవుతారో ఆ ఎమ్మెల్యేలు తిరిగి రివ్యూ పిటిషన్ హైకోర్టులో మాత్రమే వేసుకోవాలి. అప్పుడు కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉండొచ్చేమో, అది కూడా ఉండదు. ఏ ప్రాతిపదికన వాళ్ళు వెళ్తారన్న అంశాన్ని కూడా రాజ్యాంగ నిపుణులు ప్రస్తావిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో ఉప ఎన్నికలు అనివార్యంగా కనిపిస్తున్నాయి. రైట్, తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఒక రకంగా ఇది ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్గానే చెప్పాలి. గతంలో స్పీకర్ అన్నిటికీ అతీతుడు, స్పీకర్ సూపర్ పవర్ అంటూ సుప్రీంకోర్టే గతంలో కొన్ని తీర్పుల్లో ప్రస్తావించిన అంశం అనేది ఒక ఎత్తు అయితే, ఈరోజు చాలా క్లియర్ కట్గా స్పీకర్ అధికారాలు 10th షెడ్యూల్కి సంబంధించి న్యాయ సమీక్షకు ఆయన అతీతుడు కాదంటూ చేసిన వ్యాఖ్య, పార్లమెంట్లో చట్టం చేయాలని చెప్పడం, ఇలాంటి పిటిషన్లను ఇంకా పెండింగ్లో ఉంచడం అనేది రాజ్యాంగ ఉల్లంఘన కాదా అంటూ క్వశ్చన్ చేయటం, 5 ఏళ్ల టెన్యూర్లో కూడా మీరు నిర్ణయం తీసుకోకపోతే ఆపరేషన్ సక్సెస్ అలాగే పేషెంట్ డెడ్ అన్నట్టుగా వ్యవహారం ఉండటం అనేది ఎలాంటి ప్రజాస్వామ్యం అవుతుందంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించడం అనేది చాలా కీలకమైన జడ్జిమెంట్. కేవలం తెలంగాణ వరకే పరిమితం కాదు, దేశవ్యాప్తంగా ఈ ఫిరాయింపు అనర్థ అంశాలకు సంబంధించి ఇది చాలా ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్గా చూడాల్సిన అవసరం అయితే మనకి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో స్పీకర్ ప్రసాద్ కుమార్ 3 నెలల్లోపు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకోబోతున్న నేపథ్యంలో తెలంగాణలో ఉప ఎన్నికలు అనివార్యంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ రాజకీయం మరింత వేడెక్కే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, ఇది తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశంకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. 10 టీవీ స్పెషల్ బులెటిన్.